మీర్జాగూడ బస్ యాక్సిడెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? ఒకే కుటుంబం ముగ్గురు చనిపోయారు. బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే అదొకటే కాదు కదా, ఇప్పుడు మన కర్నూలే కదా, ఆ బస్సు కూడా అక్కడ కూడా 20 మంది దాకా పోయారు కదా, కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి కదా. ఏదైతే నిర్లక్ష్యమే కదా, డ్రైవర్ నిర్లక్ష్యం, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమే కదా కుటుంబాలు రోడ్డు మీదకి రావటం. ఏదైనా ఒకటే, అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఇక్కడేమో లారీ ఢీ కొట్టింది, ఇక్కడ లారీ ఢీ కొట్టి కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి నిర్లక్ష్యం వల్లనే. అక్కడేమో ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి బస్సు కిందకి వచ్చి నిర్లక్ష్యం వల్ల అక్కడ కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. అందుకని ఈ చిన్నపాటి నిర్లక్ష్యం డ్రైవర్లకి, బస్సు డ్రైవర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, బైక్ నడిపే వాళ్ళకి కానీ, యువతకి దయచేసి మీరు ఎక్కువ స్పీడ్లో ఓవర్ స్పీడ్లో పోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ప్రాణాలు పోయింది కాక మీ ఎదుట కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఆగమైపోతాయి, రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు దానివల్ల లారీ డ్రైవర్ వల్లనేమో కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇక్కడ ఏది బైక్ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. శాశ్వతంగా భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. అవును అవును, మరి అందుకని నేను చెబుతున్నా వాళ్ళకి, అదే దయచేసి చెబుతున్నా. ఇప్పుడు ఈయన చచ్చిపోయిండు సరే, ఈయన కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చింది. దయచేసి వాళ్ళకు కూడా నేను చెబుతున్నా, లారీ డ్రైవర్లకు కూడా, మీ వల్ల ఎదరం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు నడిపేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయో ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నా లారీ డ్రైవర్లకు కానీ. ఇంకేముంది, శూన్యం అయిపోయినట్టేగా, ఆ కుటుంబం శూన్యం అయిపోయింది. ఆ కుటుంబం రోడ్డు మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ. చచ్చిన వాళ్ళు బాగానే చచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ. ఉండోళ్ళకి రోదన, వాళ్ళ గురించి మనం చెప్పలేము అనమాట. చెప్పినా ఊహకు అందదు, మన ఊహకు అందదు వాళ్ళ బాధ. రీసెంట్ గా జరిగిన దానికి రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం అంటున్నారు, ఏం చెప్తారు? రోడ్డు ఉంటది, గవర్నమెంట్ అదేగా మన కాడికి ఓట్లు వేయించుకోవడానికి ఏమో వచ్చి నాంగనాశాలు అడుక్కొని వేయించుకుంటారు ఇల్లు తిరిగి. యువత దీని గురించే కదా, ఏది మంచి ఏది చెడు అయినప్పుడు మనకి ఎంత నష్టం జరుగుతుందో చూసుకోవాలా, దాని గురించి ధర్నాలు చేయమంటున్నా. ఇట్టాటి జరిగినప్పుడు యువత మేలుకోవాలా, ఇట్టాటి కోసమే కొన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ ని మనం అందరం కలిసి ఒక్కలం అడిగితే అది పని కాదు, అందరు కలిసి అడిగితేనే ఒక మంచి పని జరుగుద్ది. దయచేసి ఇప్పుడైనా యువతను మేలుకోమంటున్నా. చెడు పనులకి, చెడు ఆటికి దృష్టి పెట్టే కన్నా ఇట్టాటి మంచి ఆటికి పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి. లారీ డ్రైవర్లకైనా, బస్సు డ్రైవర్లకైనా, బైక్ నడిపే యువతకైనా భయం ఉంటుందని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ని గట్టిగా దీని గురించి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. బస్సు రవీనా వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన వచ్చేటట్టు చెప్పాలని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఎన్ని జరిగినప్పటికీ కూడా యూత్ అసలుకి వీటి గురించి ఎవరో క్వశ్చన్ కూడా చేయట్లేదు. అదే ఒక సినిమా హీరో వస్తే మాత్రం తండాలుగా వెళ్తున్నారు, ఏం చెప్తారు? సినిమా ఏంది, సినిమా కాదు. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినా కూడా బిగ్ బాస్ లో కూడా ఏది మంచి ఏది చెడు అని కూడా చూసుకోకుండా ఎవరన్నా గనక ఇది మంచి ఇది చెడు అని చెబితే వాళ్ళకి ఇచ్చల విడిగా కామెంట్లు పెడతారు. పాపం మొన్న ఒక అమ్మాయిని చూసింది నేను, ఇక్కడే పాపం అమ్మాయి ఏడుపు మొహం పెట్టి ఏడుతుంది. ఏదో పేకు అకౌంట్ క్రియేట్ చేసుకొని వలగరగా అంటే మనం చెప్పలేము ఆ బూతులు. అట్ట ఒక అమ్మాయి ఏడిచింది. దయచేసి నేను ఆ అమ్మాయికి నువ్వు ఏడవద్దమ్మా, పెట్టినవాడు వాడి కర్మ వాడే అనుభవిస్తాడు, అట్ట పెట్టొద్దు. దాని గురించి వద్దు, మంచి గురించి యూత్ నిద్రలేవాలని నేను కోరుకుంటున్నాను. మంచి గురించి పోరాడండి. మన సమాజం రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడండి. ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు బస్సే కానీ, లారీ కానీ, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా యూత్ గొంతు తిప్పితేనే న్యాయం జరుగుద్ది. గత కొన్ని రోజులకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బస్సు ఇన్సిడెంట్ మొన్న ఒకటి, ఈ రోజు ఒకటి, మొన్న శ్రీకాకుళంలో 9 మంది చనిపోయారు. అవును, ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తున్నాయి అమ్మా? బాధ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది, మనిషి పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ధర్మంగా బాధ అనిపిస్తుంది. కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి కాబట్టి. మీర్జాగూడలో జరిగిన ఇన్సిడెంట్ లో 20 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయని చెప్పాలండి. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఈరోజే చూసాను న్యూస్, నేను మధ్యాహ్నం చూశాను. కానీ అది ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లా ఉంది తెలుసా, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్. 2-3 రోజుల క్రితమే కర్నూలు ఒకటి, మళ్ళీ శ్రీకాళహస్తి ఒకటి, శ్రీకాకుళం కదా, కర్నూలు దగ్గర ఒకటి. మొత్తం ఆ మాంసం ముద్దలు అయిపోయారు కదా, ఎవరేం మిగలేదు, పిల్లలు టోటల్ ఫ్యామిలీ. అది జరగక ముందే మళ్ళీ శ్రీకాకుళం, మళ్ళీ ఈరోజు. అయితే నేను చూసిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు 3 ఆడపిల్లలు చనిపోయారు. వాళ్ళ అక్క పెళ్ళికి పాపము, అమ్మాయి సొంతం అక్క పెళ్ళికి ఇక్కడే చదువుతున్నారంట హైదరాబాద్లోనే. పాపము 4 కూతుర్లు. ఈ అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ అయిన అమ్మాయి పెద్ద అమ్మాయి. కాకపోతే అమ్మాయి పెళ్ళికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి పాపం అక్క పెళ్ళి చూసి దగ్గరుండి చేసి మామూలుగా అంతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చే మూమెంట్లో అదే టిప్పర్ ఏమైందంటే, అది ఏమంటారు,
ఇసుక లారీ అనుకుంటా, కంకర్ లారీ అనమాట. అది పోయి దాని మీద పడడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రోడ్లు ఒకటి ఎక్కడ చూసినా కానీ మీరు హైవేలో వదిలిపెట్టండి, కొన్ని చోట్ల రోడ్లు బాగాలేవు, అవునా కాదా? ఆ లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు మనము బస్సుల మీద పడడం కానీ, లేకపోతే అదుపు తప్పి మనుషుల మీదకి దూసుకొని పోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అలాంటప్పుడు ఎలా ఉండాలంటే డ్రైవింగ్ చాలా సేఫ్గా చేసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు నష్టం చూడండి, 3 ఆడపిల్లలు ఒకటే కుటుంబంలో. నిజంగా అది చాలా, ఈరోజు నాకు అది చూసి వాళ్ళ నాన్న ఎంత ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అదొకటి ఏంటంటే ఇప్పుడు 3 ఆడపిల్లలు చదువుకునే పిల్లలు ఎంత అందంగా ఉన్నారంటే ముద్దుగున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఈ బస్సు డ్రైవర్స్ కానీ, ఈ లారీ డ్రైవర్స్ కానీ రోడ్లు బాగాలేనప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాష్ డ్రైవింగ్గా వచ్చి బస్సుల మీదకి దూసుకొని పోవడము, బస్సుల్ని గుద్దడం ఇలాగే చేస్తున్నారు. చావులు ఎట్లున్నాయంటే మీకు ఒకటి చెప్పనా, ఈ ఇయర్ బాగలేదు ఎవ్వరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసెంబర్ దాకా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ ఎండింగ్ వరకు, కొత్త సంవత్సరం వచ్చే వరకు ఈ ఇయర్ అసలు ఎవ్వరికి బాగలేదు టైము. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఈ ఇన్సిడెంట్ చూసి మధ్యాహ్నం చూసాను, నాకు తెలియదు, నా ఫ్రెండ్ ఫోన్ చేసి చూసావా 3 ఆడపిల్లలు చనిపోయారు అని చెప్పేస్తే ఫోన్లో చూశాను. మళ్ళీ ఫోన్లో చూడంగానే నాకు చాలా బాధ అనిపించింది. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు లారీ ఓనర్స్ డ్రైవర్లకు ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఇవ్వాలి. మీరు రింగ్ రోడ్డు మీద చూసే ఉంటారు, రింగ్ రోడ్డు మీద వెళ్ళి ఉంటారు, ఓఆర్ఆర్ మీద. అసలు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు మేము చూస్తాం కదా, ఎంత ర్యాష్గా అంటే మేము కారు ఒక పక్కకు ఆపుకున్నా కానీ 3 months బ్యాక్ వెళ్ళాము. ఒక పక్కకు ఆపుకుంటే లారీ వాళ్ళు ఇంత కొంచెమే, అంతే కొంచెం పక్క అంత ర్యాష్గా వచ్చేస్తున్నారు. నేనైతే ఒకసారి వాళ్ళు చూసి ఇంకా వాళ్ళని లారీ ఆపి ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ఎట్లా చేయాలంటే వాళ్ళ లారీ ముందు ఆపి దింపి మరీ కాళ్ళు చేతులు ఇరగొట్టాలన్న ఒకడుకులకి, అంతే కదా మరి. నిర్లక్ష్యం అసలు ఎవరిది అనుకోవచ్చు అమ్మా, అసలు ఇంత ఘోర ప్రమాదం? నిర్లక్ష్యం అనేది కొంతమంది, ఇప్పుడు చెప్పనా, లారీ వాళ్ళు చాలా మంది తాగి డ్రైవ్ చేస్తున్నారు, ఇంకోటి నిద్ర మేల్కొని డ్రైవ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం అనేది డ్రైవర్లదే 100%. వాళ్ళు ఒకవేళ తెల్లవారుజామున యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంచెం సేపు ఒక 2 hours రెస్ట్ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేయాలి కదా. ఇప్పుడు చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయంటే నిర్లక్ష్యం మొత్తం డ్రైవర్లది, అంతే 100%. ఆత్మలకి శాంతి కలగాలి, నిజంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది. ఒకటే కుటుంబంలో 3 ఆడపిల్లలంటే వాళ్ళ కడుపు కోత నిజంగా మిగిల్చారు వాళ్ళు. అలాంటి జాగ్రత్తలు ఇప్పటి నుంచి ఎవరైనా డ్రైవర్స్ ఓనర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.